ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియమ నిబంధనలు పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచించారు. గురువారం పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో విధుల నిర్వహణ సంబంధిత పత్రాల తీరును తహసీల్దార్ సతీష్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఈ నియమావళిని పాటించేలా పాలన యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎంఆర్ఓకు సూచించారు. అనంతరం పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించారు. వీటి నల్లాలను పరిశీలించారు. పాఠశాలలోని 2 పోలింగ్ బూత్ కేంద్రాలను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, రెవెన్యూ సిబ్బంది ఆర్ఏ శ్రీనివాస్ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఇది కరెక్ట్గా చూస్తున్నారా? సార్ చూస్తాం సార్. మనకు మన ఆర్ఐ కూడా వెరిఫై చేస్తున్నాం సార్. అది వెరిఫై చేస్తున్నాం సార్. చేసిన తర్వాత ఇదే మనకి సర్టిఫికెట్ ఉండాలేమో కదా. Fluorine, argon, potassium, calcium, cadmium, titanium, vanadium, chromium, iron, nickel, copper, zinc. ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, ఓకే. క్లాప్స్. ఎంత అటామిక్ నెంబర్? అవన్నీ ఎలక్ట్రాన్స్ ఎంత చెప్పండి టోటల్? సగం కూడా లేకపోతే చేతులు. ఓకే, దించండి. క్యాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అటామిక్ నెంబర్? 22 ఎంత అటామిక్ నెంబర్? అంతే. ఇందాక కాల్షియం 20 చెప్పిండు. ఒకటి ఎక్కువ. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1. సో ఎస్ ఆర్బిటాల్ మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2. p ఆర్బిటాల్ 6. d ఆర్బిటాల్ 10. f ఆర్బిటాల్ 14. అందరికి మా 10 వెర్షన్ వచ్చినట్టే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈరోజు మన పాపన్నపేట మండలంలో మీ అందరికి కూడా తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టయితే సో ఎంఆర్ఓ గారితో కూడా వాళ్ళ ఆఫీస్లో రివ్యూ చేసుకోవడం జరిగింది. సో పాపన్నపేట మండలంలో మొత్తం ఏవైతే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి కానివ్వండి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి కానివ్వండి సంబంధించిన అన్ని ఫామ్స్ కూడా మొత్తం కూడా డిస్పోజ్ అయిపోయేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక్క ఫామ్ కూడా పెండెన్సీ లేదు. సో అవన్నీ కూడా ఫామ్ డిస్పోజల్ కూడా చూడడం జరిగింది. యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ఫామ్స్ అన్ని కూడా ఎంఆర్ఓ గారు డిస్పోజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి కాబట్టి సో పోలింగ్ స్టేషన్ కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన జిల్లా పరిషత్ హై స్కూల్లో. సో 2 రూమ్స్ ఇక్కడ కేటాయించడం జరిగింది. టీచర్స్కి ఒక రూము, మళ్ళీ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి ఒక రూమ్. ఆ రూమ్స్ కూడా అన్ని ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు. సో అన్ని మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అడిక్వేట్గా ఉంది ఇది. సో అది కూడా చూడడం జరిగింది. దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఎటు వచ్చినాం కాబట్టి మనకి 10th క్లాస్కి స్పెషల్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి అవి ఎట్లా జరుగుతున్నాయని కూడా చూడడం జరిగింది ప్రిన్సిపల్ గారితో.